నల్లగొండ అంటే కేర్ ఆఫ్ ఇక మాదే అన్నట్టుగా చెప్పుకునేటటువంటి కొంతమంది పెద్దలు ఒకసారి గమనించాలి. ఎందుకనంటే నల్లగొండ ఎవరిది కాదండి. నల్లగొండలో చాలామంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. మాదిగలు నివసిస్తారు, లంబాడాలు నివసిస్తారు, అందరు నివసిస్తారు, బీసీలు నివసిస్తారు, అందరు ఉన్నారు. కాబట్టి నల్గొండ అనేది నీది కాదు. సో నేనేం చెప్తా ఉన్నానంటే నల్లగొండలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మందుల సామేలు ఉన్నాడు, ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే మందుల సామేలు ఉన్నాడు, బీర్లా ఐలయ్య ఉన్నాడు, వేముల వీరేశం ఉన్నాడు. ఖచ్చితంగా ఒకరికి ప్రాధాన్యత ఇవ్వవలసిందే నల్గొండ జిల్లా నుంచి. ఇప్పుడు ఒకవేళ కోమటిరెడ్డికి ఇచ్చారు, కోమటిరెడ్డికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లైన్లో ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒకే కుటుంబంలో నుంచి ఇద్దరు మంత్రులను ఎట్లు ఇస్తారు అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో మరి ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది చూడాలి. ఎందుకు అంటే రాజగోపాల్ రెడ్డికి కనుక అయ్యకపోతే ఇక రాజగోపాల్ రెడ్డి సిగమూగేటటువంటి అవకాశాలకి పెద్దగా కనిపిస్తున్నటువంటి అంశం. ఎందుకు అంటే రాజగోపాల్ రెడ్డి కమిట్మెంట్ తోటి వచ్చిండు, మంత్రి పదవి ఇస్తా అంటేనే వస్తా అన్నట్టుగా వచ్చిండు అన్నట్టుగా మరి వార్తలు వినిపించినాయి గతంలో. సరే మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఒకే ఇంట్లోకించి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినాకట ఇంకా మిగతా వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు, ముమ్మాటికి హర్ట్ అవుతారు. నల్గొండ అంటే మీ చేతుల్లోనే ఉండాలా, నల్గొండ అంటే పలానా రెడ్డిల చేతుల్లోనే ఉండాలా అని అన్నది ఖచ్చితంగా తెరపైకి వస్తుంది. దానివల్ల పార్టీకి అయితే నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇందులో భాగంగానే ఏదైతే ఈ స్కెచ్లో భాగంగానే బాలు నాయక్ అనేటటువంటి వ్యక్తికి ఇవ్వవలసినటువంటి మంత్రి పదవి ఇవ్వకుండా ఆయనను డిప్యూటీ స్పీకర్కు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఎందుకు అనంటే ఇక్కడ మంత్రిగా ఉంటే మేము చెప్పిందే నడవాలి, ఇంకెవడో మంత్రి అయ్యి మళ్ళీ వాడు చెప్పింది నడవాలంటే ఇక కాదు. నల్లగొండ అంటే కేర్ ఆఫ్ మంత్రులే అన్నట్టుగా ఉండాలి అన్నట్టుగా చూస్తున్నట్టుగా కొంచెం సమాచారం అయితే మరి బయట ప్రజలలో మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది అన్నది చూడాల్సినటువంటి అంశం. ఇది మంత్రుల గలాట. సో ఇందులో ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందట. మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ల పదవులకు భర్తీ. ఇక్కడ ఒక ఎస్సీకి అని రాసుకున్నారు కదా, ఇది వివేక్ వస్తే బాగుండు అని వివేక్ చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన వివేక్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఫేవరబుల్గా ఈ వార్త కనిపిస్తూ ఉన్నది. సో ఇదొక వార్త. ఇంకొకటి ఏంది, రేవంత్ రెడ్డిది పెద్దగానే మంచిగా నీట్గా బొమ్మ వేసి పెట్టారు. సరే చూద్దాం. లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి. వివిధ సామాజిక సమీకరణాల వల్ల మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్లకు ఇంచుమించు అదే స్థాయి పదవులు ఇచ్చి గౌరవించాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్, చీఫ్ పదవులను కూడా భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఎస్టీ కోటాలో ఆదివాసీ నుంచి సీతక్క మంత్రివర్గంలో ఉండగా లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ కోటాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు దాదాపు ఖాయం కనిపిస్తుంది. ఇక మాదిగ సామాజిక వర్గం లేదంటే బీసీల్లో మంత్రి పదవి రాని మరో సామాజిక వర్గానికి చీఫ్ విప్ పదవి ఇవ్వనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. ముహూర్తం ఏప్రిల్ 3వ తారీఖు నాడు. క్యాబినెట్లో 4 లేదా 5 అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. కానీ ఏప్రిల్ 3 లోపు ఎప్పుడైతే మీరు ఏవైతే ఉన్నాయో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు కనుక ఆటి లోపట్లే మీరు చేసుకుంటే కనుక మీకు సున్నార్పణం ఇది అనలిస్టులు చెప్తున్నటువంటి మాట. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే నాకు రాకపోయినా పర్వాలేదు, వానికి మాత్రం రాకొద్దు అని అనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇట్లా చేయడం వల్ల కొంచెం పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి అనలిస్టులు చెప్తా ఉన్నారు. సో వాట్ ఎవర్ ఈ మంత్రి పదవుల విషయానికి మనం మాట్లాడుకుంటే కనుక నిజంగా నల్లగొండలో దాదాపు ఇక మంత్రులు అంటే వాళ్ళ పేర్లే వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే నల్లగొండ జిల్లాలో ఇంకా చాలామంది ఉన్నారు, వేముల వీరేశం ఉన్నాడు, వేముల వీరేశానికి ఇస్తాడా, లేకపోతే బాలు నాయక్కు క్లియర్గా అక్కడ ఇవ్వకుండా. ఎందుకు అని అంటే నల్లగొండ అనేది మంత్రి పదవులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే నల్లగొండను శాసించేది మేమే అన్న రీతిలో వాళ్ళకే పదవులు రావాలి కానీ యువతలలోకి రావద్దు అన్న దిశగా కొంతవరకు నల్లగొండలో ఉన్నటువంటి నాయకులు చలామణి చేస్తూ ఉన్నారు. దీన్ని ఎవరు అవునన్నా కాదన్న ఇది వాస్తవం. ఎందుకనంటే చూడండి, దాదాపు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కావచ్చు, తెలంగాణ రాకముందు కావచ్చు, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు,